హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం కుచ్చుటోపి మంత్రగాడు కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. వనమాలి అనే వైద్యుడి దగ్గర ప్రతాపుడు అనే యువకుడు పనిచేస్తూ ఉండేవాడు. ఆయుర్వేదం వైద్యంలో మందులు నూరటం, మూలికల కషాయం తీయటం, మాత్రలు తయారు చేయటం వంటి పనులతో వాడికి ప్రతిరోజు చేతి నిండా పని ఉంటూ తీరిక ఉండేది కాదు. అలాగే ఆ ఊళ్ళోనే మంత్రన్న అనే వృద్ధుడున్నాడు. ఆయన గ్రామదేవతను ఉపాసన చేసి కొన్ని శక్తులను సంపాదించుకున్నాడు. వనమాలికి అంతుపట్టని గాలి, ధూళి వంటి జబ్బులను మంత్రం వేసి తాయెత్తులు కట్టి నయం చేసేవాడు ఈ మంత్రన్న. అలాగని వనమాలికి మంత్రన్నకి ఏమీ పోటీ లేదు. ఇద్దరూ వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ పనులు చేసుకుంటూ ఊరి జనానికి సేవ చేసుకుంటున్నారు. ప్రతాపుడికి మంత్రన్న దగ్గర పని చేయాలని ఉండేది. వాడికి మంత్రతంత్రాలు నేర్చుకోవాలని మహాసరదా. అలా ఒకరోజు తన దగ్గరికి వచ్చి కోరికని చెప్పాడు. మంత్రన్నతోటి తన కోరికని చెప్పాడు ప్రతాపుడు. నేను నేర్చిన మంత్రతంత్రాలు వైద్యానికి సంబంధించినవి, అందుకని వాటిని వైద్య విద్య నేర్చుకున్న వాళ్ళకే నేను నేర్పగలను అని చెప్పి పంపించేశాడు మంత్రన్న. ఇలా ఉండగా ఒకరోజు మంత్రన్నకి అనారోగ్యం చేసి వైద్యం కోసం వనమాలి దగ్గరికి వచ్చాడు. వనమాలి మంత్రన్నను పరీక్ష చేసి, బాగా ముసలివాడు అయ్యావు, ఇక నువ్వు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ఈ రోజుకు మాత్రం మందిస్తున్నాను, అది ఎలా పనిచేసింది చూసి రేపు మళ్ళీ మందు మారుస్తాను అని చెప్పాడు. నాకు ఇల్లు కదిలి రావాలంటే కొంచెం కష్టంగా ఉంది. రేపటి మందు ఎవరి చేతనైనా ఇంటికి పంపించగలవా అని అడిగాడు మంత్రన్న. వనమాలి సరే అలాగే పంపుతాను అని మర్నాడు ప్రతాపుడికి మందిచ్చి మంత్రన్న ఇంటికి పంపించాడు. మంత్రన్న ప్రతాపుని చూడగానే, రాత్రి కలలో నాకు గ్రామదేవత కనిపించి నాకు అవసాన కాలం వచ్చిందని, ఏ మందులు పనిచేయవని చెప్పింది. నా మంత్రవిద్యలు నాతోనే ఉండిపోతే నా ఆత్మకి శాంతి ఉండదు అని బాధపడ్డాడు. దానికి ప్రతాపుడు వెంటనే, ఇదివరకే నాకు ఎంతో కొంత వైద్య విద్య నేర్చుకుంటూ ఉన్నాను కదా, ఈ పాటికి వైద్య విద్య నాకు వచ్చే ఉంది. నాకు మంత్రాలు నేర్పితే నీకు ఆత్మశాంతి కలుగుతుంది కదా అన్నాడు ఆశగా. మంత్రన్న వాడికేసి ఒకసారి తెరిపారా చూసి, మంచం పక్కన ఒక చిన్న బల్ల మీద ఉన్న పట్టు కుచ్చుటోపి, చాలా అందంగా కుట్టి ఉన్న టోపీని వాడికిచ్చి, దీన్ని తలపైన పెట్టుకో, చనిపోయాక కొంతకాలం నేను దీన్ని ఆవహించుకొని ఉంటాను. దీనిని నువ్వు ఎవరి తల మీద పెడితే వారికి ఆ రోజు కలిగే లాభం నేను నీకు చెవిలో చెప్పగలను. అయితే రోజుకు ఒక్కసారి మాత్రమే దీనిని ఉపయోగించాలి అని చెప్పాడు మంత్రన్న. ప్రతాపుడు అది విని ఎంతో పొంగిపోయాడు. వాడు ఆ టోపీని తల మీద పెట్టుకుని వనమాలి దగ్గరికి వెళ్ళి మంత్రన్నకు అవసాన దశ వచ్చినట్లుగా చెప్పాడు. టోపీ విషయం ఏమీ చెప్పలేదు. ఆ రాత్రికే మంత్రన్న చనిపోయాడు. ఊరివారంతా పూనుకొని ఆయన దహన సంస్కారాలు జరిపించారు. ఆ తర్వాత ప్రతాపుడి తల మీద టోపీలో ఏదో చలనం కలిగింది. ప్రతాపుడి చెవిలో, నేను నీ టోపీలో ఆవహించాను, నువ్విక దీనిని ఉపయోగించుకోవచ్చు అని మంత్రన్న మాటలు వినిపించాయి. ప్రతాపుడు అప్పటికప్పుడు వనమాలి దగ్గర పని మానేసి వేరే ఊరు చేరుకున్నాడు. అక్కడ ఒక వీధి వెంట వెళుతూ ఉండగా ఎదురుగా వస్తూ ఉన్న నీలం చొక్కా ఆసామి పేరు నారయ్య. ఆయనకు జోస్యం చెప్పు అన్న మాటలు ప్రతాపుడి చెవిలో వినిపించాయి. ఇంతలో నీలం చొక్కా ఆసామి,
వాణ్ణి సమీపించాడు. ప్రతాపుడు ఆయనతో, మీ పేరు నారయ్య అని నా టోపీ చెబుతుంది. ఈరోజు అనుకోని లాభం ఎదురుచూస్తూ ఉంది మీకోసం. నా టోపీని మీరు పెట్టుకుంటే అదేమిటో చెప్పగలను. అందుకు ఫలితంగా నాకు మీరు 200 వరహాలు ఇచ్చుకోవాలి అన్నాడు ప్రతాపుడు. తన పేరు సరిగ్గా చెప్పగలిగిన ప్రతాపుడి జోస్యం మీద నారయ్యలో కుతూహలం పుట్టి, సరే అలాగే అన్నాడు. ప్రతాపుడు నారయ్య తల మీద టోపీ పెట్టగానే, ఈయన దగ్గర భూషయ్య అనేవాడు 2 ఏళ్ల క్రితం 1000 వరహాలు అప్పు తీసుకున్నాడు. ఆ మొండి బాకీ ఇవాళ వసూలవుతుంది అన్న మాటలు ప్రతాపుడు చెవిలో వినిపించాయి. ప్రతాపుడు నారయ్యకి ఆ సంగతి చెప్పి తన టోపీ తీసుకున్నాడు. ప్రతాపుడు నారయ్య ఇద్దరు భూషయ్య ఇంటికి వెళ్ళారు. ఆయన గుమ్మంలోనే నారయ్యని ఆప్యాయంగా పలకరించి, నేనే నీ ఇంటికి బయలుదేరబోతున్నాను. ఇదిగో వడ్డీతో సహా నీ బాకీకి మరొక 200 వరహాలు అదనంగా చేర్చి ఇస్తున్నాను అంటూ భూషయ్య డబ్బుని ఇచ్చేశాడు. నారయ్య ప్రతాపుడు కోరినట్లుగానే 200 వరహాలు డబ్బిచ్చి వాడికి విందు ఏర్పాటు చేశాడు. ఇది తెలిసి చాలామంది వాడి దగ్గరికి రావటం మొదలుపెట్టారు. రోజుకు ఒకసారి మాత్రమే ప్రతాపుడు కుచ్చుటోపీ పెట్టేవాడు. వాడి జోస్యం వల్ల కొందరికి ఆస్తి కలిగింది, కొందరికి నిధులు దొరికాయి, చాలామందికి వ్యాపార ప్రయోజనాలు కూడా కలిగాయి. అలా కొద్ది కాలంలోనే ప్రతాపుడు ధనవంతుడయ్యాడు. అలా 1 ఏడాది గడిచాక ప్రతాపుడు చెవిలో, నా కారణంగా ఎందరికో మంచి జరిగింది, నా ఆత్మకిప్పుడు శాంతి లభించింది, నేనిక ఆ కుచ్చుటోపీ వదిలి వెళుతున్నాను అన్న మంత్రన్న మాటలు వినిపించాయి. ఆ మర్నాటి నుంచి కుచ్చుటోపీలోంచి మంత్రన్న మాటలు వినపడటం మానేశాయి. ఇక తన జోస్యం ఫలించదని ప్రతాపుడు వచ్చిన వాళ్లకు లేదని చెప్పి పంపించేయటం మొదలుపెట్టాడు. అయితే వాడి జోస్యంతో లాభపడాలని వచ్చిన కొంతమంది ప్రతాపుడి మీద దుష్ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఎదుటి వాళ్లకు లాభం కలిగించగల మంత్రశక్తి ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతూ ఉంటారోనని చూడలేక ఈ ప్రతాపుడు ఎవరికీ సహాయం చేయడం లేదని పుకారు లేవదీశారు. ఈ పుకారు అలా అలా ఆ దేశపు రాజును కూడా చేరింది. ఆయన ప్రదీపుణ్ణి పిలిపించి వాస్తవం ఏమిటని నిలదీశాడు. ప్రతాపుడు ఆయనకు మంత్రన్న విషయం చెప్పకుండా, ప్రభు, నాకొక కుచ్చుటోపీ దొరికింది, దాని మహిమతో చాలా కాలం జోస్యం చెప్పాను, ఇప్పుడు దాని మహిమ పోయింది అని అన్నాడు. రాజు ప్రతాపుడి మాటలు నమ్మశక్యంగా తోచటం లేదని తీవ్ర కంఠస్వరంతో, నీ టోపీకి మహిమ ఎలా వచ్చిందో, ఆ వచ్చిన మహిమ ఎలా పోయిందో చెప్పటం లేదు, ఏదో దాస్తున్నావు అని దగ్గర ఉన్న మంత్రులను దూరంగా పంపించి రహస్యంగా చెబుతున్నట్లుగా ప్రతాపుడితో, నేను చక్రవర్తి గారి ఆఖరి కుమార్తె విద్యుల్లతను వివాహమాడాలని నిర్ణయించుకున్నాను. అయితే ఆ సంగతి దూత ద్వారా కబురు పంపడం ప్రమాదానికి దారి తీస్తుందని మంత్రులు అంటున్నారు. ఏమైనా ఆయన చక్రవర్తి కదా, అందువల్ల నేను ఇప్పుడు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే చక్రవర్తి మీదకి దండెత్తి వెళ్ళి బాహాబాహి యుద్ధంలో ఆయన్ని జయించి విద్యుల్లతను చేపట్టాలని, అందుకు ఈ ఖడ్గం తగు శక్తివంతమైనదేనా అంటూ కత్తిని పైకెత్తాడు. రాజు మాటలు ప్రతాపుడికి దడ పుట్టించాయి. చేసేది లేక వాడు కుచ్చుటోపీని వణుకుతూ ఉన్న చేతులతో ఆ రాజుగారి తల మీద పెట్టాడు. ఆ మరుక్షణం రాజు చెయ్యి నిలువున జలధరించి కత్తి జారి కింద పడిపోయింది. ఆయన సింహాసనంలో ఒక పక్కకి ఒరిగి పడిపోతూ, ఒరే మంత్రగాడా, నన్నేం చేశావురా అంటూ గట్టిగా అరిచాడు. ప్రతాపుడు తెల్లబోయి
నిలువెల్లా వణుకుపోతూ వాడి చెవిలో, భయపడకు, సమర్థులు కాని వాళ్లకు మహిమలు వస్తే ఇలానే జరుగుతుంది. నాకు తెలుసు. అందుకే నేనింకా ఈ టోపీని ఆవహించుకునే ఉన్నాను. జరిగేది మాత్రమే చెప్పే టోపీని పొగరు కొద్దీ రాజు శాసించాలి అని అనుకున్నాడు. శాపం తగిలింది. ఇప్పుడు ఇంక రాజుకి చక్రవర్తి కుమార్తెను పెళ్లి చేసుకోవాలనే గొంతెమె కోరిక ఉందా, లేక చచ్చుబడిపోయిన చేతికి తిరిగి శక్తి కలిగేలాగా చేసుకోవాలని ఉందా? అడుగు. కోరుకుంటే టోపీ మహిమ వల్ల చెయ్యి మామూలుగా అవుతుంది అని మంత్రన్న మాటలు వినిపించాయి. ప్రతాపుడు రాజుకి మంత్రన్న చెప్పింది చెప్పి వినిపించాడు. అప్పుడు రాజు, నాకు విద్యుల్లత వద్దు, చెంపకలత వద్దు, ఏ లత వద్దు, నాకు కత్తి పట్టుకోగల చెయ్యే కావాలి అని అన్నాడు. అలా వెంటనే రాజుకి చెయ్యి స్వాధీనంలోకి వచ్చింది. ఆయన కిందపడిన కత్తిని చేతిలోకి తీసుకుంటూ ప్రతాపుడితో, కుచ్చుటోపీ మంత్రగాడా, నీ కారణంగా నేనొక మంచి గుణపాఠం నేర్చుకున్నాను. శక్తి సామర్థ్యాలున్నవాడు అత్యాశకు పోడు, అవి లేనివాడి అత్యాశ పగటి కల లాంటిది అని ప్రతాపుణ్ణి కానుకలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు చెప్పి పంపించేశాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.